నమస్తే, వెల్కమ్ టు రాకెట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మరి వివేక హత్య గురించి ఇటు షర్మిల గారు కావచ్చు, సునీతారెడ్డి గారు కావచ్చు, కొంతమంది పదే పదే మాట్లాడుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కడప కోర్టుకి వెళ్ళి అక్కడ ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని స్టే తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ షర్మిల ఈరోజు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు స్టే అయితే విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎన్నికల టైంలో మరి పార్టీకి డ్యామేజ్ అవుతుందని కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కావచ్చు, వివేక హత్య గురించి మాట్లాడొద్దు అని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో దీనిపై స్టే అయితే వచ్చినట్టు తెలుస్తుంది సార్. దీని గురించి మరిన్ని వివరాలు. ఇది ఏంటంటమ్మా, చాలా విచిత్రమైన కేసు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది గత 5 సంవత్సరాలుగా ప్రజల మధ్య చర్చ జరుగుతూనే ఉన్నది. అందరికీ తెలుసు నేరస్తులు ఎవరో తెలుసు, నేరస్తుల్ని ప్రేరేపించిన వాడు తెలుసు, నేరస్తుల్ని ఎవరు ఆ నేరం చెయ్యమని పంపించారో తెలుసు. హత్య జరగక ముందు కొంతమందికి సమాచారం ఉంది, హత్య జరిగిన తర్వాత మళ్ళీ సమాచారం పని పూర్తయింది అన్న సమాచారం వచ్చింది. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. సిబిఐ కూడా ఈ కేసుని దర్యాప్తుకి స్వీకరించిన తర్వాత చాలా ఎవిడెన్సులు సేకరించింది. ఈ ఎవిడెన్సులన్నీ కూడా ప్రజల ముందర పెట్టి ఛార్జ్ షీట్ల రూపంలో పెట్టింది. అవి ఛార్జ్ షీట్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఈ పబ్లిక్ డాక్యుమెంట్ ని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆమె మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వివరించి చెప్పింది. గూగుల్ టేక్అవుట్ లో ఏమొచ్చింది, ఆ సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి, అవినాష్ రెడ్డి ఇంట్లో నేరస్తులందరూ ముందు సమావేశం కావటం, తర్వాత సమావేశం కావటం, కదిరి నుంచి గొడ్డలు తెప్పించుకోవడం, ఆ గొడ్డలికి సంబంధించిన వివరాలు, గొడ్డలికి పేమెంట్ ఎక్కడి నుంచి జరిగింది, ఇవి మొత్తం కూడా సిబిఐ చెప్పిన విషయాలని సునీత ప్రజలకి అందరికీ వివరించింది. దీనికి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా వివేకం అనే ఒక సినిమా కూడా తయారు చేశారు. ఆ సినిమాని కూడా కొన్ని కోట్ల మంది చూశారు. యూట్యూబ్లో ఫ్రీగా పెట్టారు. కొన్ని కోట్ల మంది ఆ సినిమాని చూశారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు కదా. మరి కడప సిటీ సివిల్ కోర్టు జడ్జికి తెలీదు. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆయన దరఖాస్తు పెట్టాడు. పార్టీకి పరువు పోతున్నది అని. పరువు ఎవరికి ఉంటుందమ్మా? వ్యక్తిగా నీకో నాకో పరువు ఉంటుంది. పరువు ప్రతిష్ట ఒక మనిషికి ఉంటుంది. వ్యవస్థకి, పార్టీకి, సంస్థకి పరువు ప్రతిష్టలు ఉండవు. ఇది బేసిక్ డిఫరెన్స్. ఒక వ్యక్తి నాకు పరువు నష్టం జరుగుతున్నది అని కోర్టుకు వెళ్ళొచ్చు. అంతేగాని ఒక పార్టీ వెళ్ళేసి నా పార్టీకి పరువు నష్టం జరుగుతుంది అంటానికి వీలు లేదు. అయినా సరే వైసీపీ తరఫున ఒక ఆయన పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చినప్పుడు జడ్జి ఏం చేయాలమ్మా, అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. అయ్యా మరి ఇట్లా నాకు పిటిషన్ వచ్చింది, దీని మీద మీ సమాధానాన్ని 15 రోజుల్లోనో, అర్జెంట్ మ్యాటర్ అయితే 3 రోజుల్లో చెప్పమని నాకు నోటీసులు ఇవ్వాలి. ఇచ్చాడా? ఇవ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశాడు. ఆదేశాలు ఏమని ఇచ్చాడు? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు పబ్లిక్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, బీటెక్ రవి వీళ్ళెవరూ మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి నోటీసులు పంపించాడు జడ్జి. అంటే అప్పుడే అందరూ అనుకున్నారు ఇట్లా వచ్చిందేంటి జడ్జిమెంటు అని అనుకున్నారు. కానీ మనం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉంటారు కదా, హైకోర్టు జడ్జిలనే కరోనా వచ్చి చచ్చిపోవాలి, వాళ్ళని అసలు కరోనా గదిలో వీళ్ళని బంధించి చంపాలి అని మనం అట్లా జడ్జిల గురించి మనం వ్యాఖ్యానించే సంస్కృతి మనది కాదు. మనం కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి, న్యాయ వ్యవస్థ మీద అత్యంత గౌరవం ఉంటుంది కాబట్టి మనం ఆ జడ్జిమెంట్లో వచ్చిన అంశాల గురించి మాట్లాడుకున్నాం తప్ప జడ్జి మీద కామెంట్ చేయలేదు. మనం చెయ్యం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చింది, నువ్వు ఆ ఆర్డర్ తీసుకొచ్చావు. ఆ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత సునీతారెడ్డి ఏం చెప్పింది, నాకు ఇంతవరకు అటువంటి ఆదేశాలు నాకు రాలేదు, వచ్చిన తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను అని అదే రోజు ఆమె మళ్ళీ ఆ మర్డర్ గురించి చెప్పింది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు అంటే, వీళ్ళ మీద కోర్టు ఆర్డర్ లేదు కాబట్టి వీళ్ళు తమ ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేసుకోవటానికి వాళ్ళు చెప్పేశారు. మా చిన్న అన్నని చంపింది ఎవరో దేవుడికి తెలుసు, ఏదో ఉన్నాయి కదా, అటువంటి కామెంట్లన్నీ జగన్ చేసేసాడు. వాటికి మరి పొలిటికల్ కౌంటర్ ఇవ్వాలి కదా. షర్మిల మాట్లాడింది అంటే
నీ కోర్టు ఆర్డర్ ఎక్కడ పనిచేసింది అంటే కోర్టు ఆర్డరు ఎవరికి ఉపయోగపడేది ఇచ్చావు, దాని పర్పస్ నెరవేరిందా అని కనీసం ఒకసారి ఆ జడ్జికి అంతర్మదనం చెందాలి. అంటే కొంచెం లోపల కనీసం ఇంట్రాస్పెక్షన్ అన్న చేసుకోవాలి. ఈ రోజున సునీతారెడ్డి హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టులో మేము జోక్యం చేసుకోమన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అసలు నీకు కేసు ఎక్కడ ఉన్నది? కడప సివిల్ కోర్టులో కాదు కదా, కేసు ఉన్నది సిబిఐ కోర్టులో ఉంది, తెలంగాణ హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. కడప కోర్టు ఎట్లా ఇస్తుంది ఆర్డరు? ఇది అక్కడ మొత్తం టోటల్ గా జరిగింది. ఈ మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం అనేది అది న్యాయ వ్యవస్థ కింద, జ్యుడిషియరీ వ్యవస్థ కింద అట్టడుగు నుంచి ఉన్న జ్యుడిషియరీ వ్యవస్థ ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. తాము ఏ విధమైన ఆర్డర్ ఇస్తున్నాము, మన ఆర్డర్లు పై కోర్టులు ఎట్లా కొట్టేస్తున్నాయి అని చూసుకుంటే కింది కోర్టుల గౌరవం నిలబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.